వడ్లు ఎంతైనా పండించుకోండి బోనస్ ఇచ్చి మరీ కొంట ఇప్పుడు కాదు వచ్చే సీజన్ నుంచి ఏమన్నాడు గెలిచిన ఎంబటి నుంచే ఏదైతే పంట పండుతుందో ఆ పంట నుంచే 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నడా లేదా రేవంత్ రెడ్డి ఆ వీడియోలు ఉన్నాయా లేవా సోషల్ మీడియాలా ఉన్నాయి కదా మరి అది నోరా ఇంకేమన్నా తాటి మట్టనా నాలుక మడత పెట్టేందుకు ఈ పంట కాదట 2 పంటలు వాయనా వచ్చినప్పుడు ఒక పంట చాలే ఎప్పుడు ఇంకో పంటనే ఈ పంట పోయింది మళ్ళీ వచ్చే తాప పంట ఇక వచ్చే తాప పంట కాదు పైసలు లేవు మళ్ళీ వచ్చే తాప పంట ఇది అమలయ్యేది లేదా 5 ఏళ్ల పొద్దు గడిచిపోతుంది ఇది కథ ప్రజలను మభ్యపెట్టి మార్చి గోబెల్స్ ప్రచారానికి తెరలేపి లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి మొత్తం మీద అందలం ఎక్కి కూర్చున్నారు ఇక 83,000 కోట్లు దీనికే కావాలి వచ్చే సీజన్ నుంచి ఇస్తే రైతు బంధు నిధులు రైతు భరోసా నిధులు 7,000 కోట్లు ఇదేమో ఒక 83,000 కోట్లు అవుతుంది అట్లనే 39,000 కోట్లు పంట రుణమాఫీ అవుతుంది ఇవన్నీ ఆడికేని పట్టుకొస్తాడు ఆలోచన చెయ్యాలి ఒకసారి ఇది మళ్ళా మోసం చేయడానికి మళ్ళా మోసపూరితమైన హామీలతో ముంగడికి పోవడానికి రేవంత్ రెడ్డి సిద్ధపడతా ఉన్నాడు మీరు ఈ లోక్సభ ఎన్నికలల్లా ఓట్లు వేయకపోతే అమలు చేయం పథకాలు రద్దు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడినా ఏదన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడినా మంత్రులు మాట్లాడినా అక్కడనే నిలదీయండ్రి మీరు నడి బజార్ల నిలబెట్టి నిలదీయండ్రి ఏమని నిలదీస్తారంటే మీరు అసెంబ్లీ ఎన్నికలో భాగంగా కదా మీరు ఇచ్చిన హామీలు ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధం ఏంది 6 గ్యారెంటీలు లోక్సభ ఎన్నికలకు ఎందుకు లింక్ పెడతారు మీరు ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికలలో కదా అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన దానికి భాగంగా మేము అందరం ఎక్కి కూర్చోబెట్టినాం కదా అధికారం ఇచ్చినాం కదా మరి దానికి దీనికి లింక్ ఎందుకు పెడుతున్నారని చెప్పేసి కంపల్సరీ ప్రశ్నించాల్సిన అవసరం మీ మీద ఎంతైనా ఉన్నది తెలంగాణ ప్రజలారా ఆలోచించాలి ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పైతది పదే మోసపోతున్నామంటే మనదే తప్పైతది ఆలోచన చెయ్యాలి